బనకచెర్ల పోలవరం పూర్తయిన తర్వాత పోలవరం నుంచి లింక్ ప్రాజెక్టు బనకచెర్లకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఇటు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య తాజాగా మంత్రుల మధ్య ఒక వివాదంగా మారింది. అసలు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా వెరీ ప్రిలిమినరీ స్టేజ్, అంటే చాలా ప్రాథమిక దశలో ఉంది. అంటే దానికి సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ విషయంలో కానీ లేకపోతే డిపిఆర్, డిజైన్లు, అనుమతులు ఇంకా ఇవేమీ పూర్తి కాలేదు. ఒక ప్రతిపాదన మాత్రమే బనకచెర్ల ప్రాజెక్టు పోలవరం పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి రాయలసీమకి లింకు ద్వారా నీళ్లు తీసుకెళ్లడం అనేది. అది కూడా ప్రతి ఏడాది గోదావరి నీరు, వరద నీరు ఏదైతే ఉందో అది సముద్రంలోకి వృధాగా పోతున్న నీరు, అది 3000 టీఎంసీలా 2000 టీఎంసీలా ఎంతైనా కానివ్వండి వరద నీరు, దాన్ని మళ్లించి ప్రాజెక్టు రూపంలో రాయలసీమకి పంటకి ఇవ్వడానికి అనేది ప్రాథమికంగా ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించిన ఒక ప్రపోజల్. ఇంకా అది దానికి సంబంధించి ఏదో అయిపోయింది అన్నట్టు, అప్పుడే ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన అయిపోయింది, ఇంకా నిర్మాణం చేసేస్తున్నారు అన్నట్టు ఆ స్థాయిలో నాయకుల మాటలు లేకపోతే ఆరోపణలు కొంత విచారకరం. ఇప్పుడు తాజాగా లోకేష్ ఏదైతే మాట్లాడారో ఒక సందర్భంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన చేసిన కామెంట్స్, ఇప్పుడు వృధాగా పోతున్నాయి కదా నీరు, ఆ విషయం మీదే మేము ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టు కట్టుకుని రాయలసీమకి నీళ్లు ఇస్తున్నాం తప్ప తెలంగాణ ప్రాంతం నుంచి లిఫ్ట్ చేసి మేము ఇవ్వాలనుకోవట్లేదు కదా. తెలంగాణ నీటి అవసరాలు అయిపోయిన తర్వాత సముద్రంలోకి పోతున్నాయి. టైలెండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక చివరిలో ఉన్నాం కాబట్టి దాన్ని మేము ఆ వాటర్ రెగ్యులేట్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పారు. దాని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు మంత్రులు. పొన్నం ప్రభాకర్ కానివ్వండి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి, ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోము అని. సరే, కొద్ది రోజుల క్రితం ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూర్చున్నారు. అందులో బనకచెర్ల ఉందా లేదా ఆ ఎజెండా అదొక వివాదం. బట్ ఫైనల్గా బనకచెర్ల అంశం మీద నిపుణులు అందరితో కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ఇన్ ప్రిన్సిపల్ ఒక అగ్రిమెంట్కి వచ్చారు. దాని మీద నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద అభ్యంతరాలు ఉంటే ఇద్దరు సీఎంలు కూర్చుంటారు. అక్కడ కూడా తేలకపోతే కేంద్రం, ఎపెక్స్ కమిటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు కాదని పోలీసులను పెట్టో లేకపోతే ఇంకోళ్ళు పెట్టో ప్రాజెక్ట్ అయితే కట్టరుగా, అట్లా అవ్వదు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఏదో కామెంట్ చేశారు లోకేష్ అని దాని మీద. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో చాలా అవకతవకలు జరిగాయని, సరే అనుమతుల స్థాయి దగ్గర నుంచి, లొకేషన్ దగ్గర నుంచి, దాని కన్స్ట్రక్షన్ క్వాలిటీ దగ్గర నుంచి, ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి చాలా లోటుపాట్లు ఉన్నాయని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇవాళ ఆ నివేదిక క్యాబినెట్లో పెట్టబోతున్నారు. ఆ తర్వాత దాని మీద ఏసీబీకి ఇస్తారా లేకపోతే ప్రత్యేకమైన సిట్ వేస్తారా, ఏ రకంగా విచారణలో ముందుకు వెళ్తారన్నది కాసేపట్లో ఇవాళ క్యాబినెట్ భేటీలో తేలుతుంది. అంతే బనకచెర్ల అన్నారు కాబట్టి కాళేశ్వరాన్ని, అసలు కాళేశ్వరానికి బనకచెర్లకి లింక్ పెట్టి పోల్చాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఏమీ లేని దశ నుంచే ఏదో అయిపోతోందనే ఒక హడావుడి చేయడం ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం. ముందుగా బీఆర్ఎస్ దీన్ని ఏం చేసింది, బనకచెర్ల పెట్టుకుని చంద్రబాబు నాయుడు భుజాల మీద తుపాకు పెట్టి రేవంత్ రెడ్డిని షూట్ చేయాలని చూసింది. అంటే బనకచెర్ల వివాదంతో. ఎందుకని, అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న పార్టీ కుమ్ములాట్ల కొంత, లేకపోతే కుటుంబంలో ఇటు హరీష్ రావు రూపంలోనో లేకపోతే కవిత అయితే నేరుగా బయటికి వచ్చి మాట్లాడుతున్నారు కదా, నిన్న కూడా చాలా కామెంట్స్ చేశారు. సో ఈ సమస్యలు, ఓవైపు కాళేశ్వరం అవకతవకలు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ ఉన్నాయి. మరి వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి బనకచెర్ల ఎలా షీల్డ్ అవుతుంది, దాన్ని షీల్డ్గా వాడుకుందామని, పొలిటికల్ షీల్డ్గా వాడుకుందామనే ప్రయత్నం చేశారా, లేకపోతే ఈ ప్రాజెక్టు పేరుతో మరోసారి ఒక ఎమోషన్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేశారా? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన జరిగి 11 ఏళ్ళు పూర్తవుతోంది మన జూన్ నాటికి. ప్రాంతాలకు విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు, ఎవరి ప్రభుత్వం, ఎవరి పాలన, ఎవరి వ్యవహారం వాళ్ళది చక్కగా ఉన్నాయి. రెండు రాష్ట్రాలు ఇబ్బందులు ఏం లేవు. సరే, కొంత విభజన సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. నీటి సమస్యలు అంటారా, ఈ వివాదాలు మళ్ళీ వాళ్ళు కొత్తగా వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? విభజన నాటి నుంచి ఎప్పటి వరకు ఈ నీటి వివాదాలు పంపిణీకి సంబంధించి ఇంకా పూర్తి కాలేదు, లేకపోతే వాటాల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అసలు క్లియర్గా చూస్తే దీనికి సంబంధించి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఆ అవార్డ్స్ ఇచ్చాయి. నీటి వాటాలకు సంబంధించి క్లియర్ కట్గా ఉంది. దానికి సంబంధించి లోటుపాట్లు ఉంటే కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇండియా పాకిస్తాన్ కాదు కదా. పాకిస్తాన్తో ఇబ్బంది వచ్చి మొన్న సింధు నదీ జలాలు మొన్న ఆపారు తప్ప మొన్నటిదాకా ఎన్ని గొడవలు వచ్చినా ఆపలేదుగా. సో మరి ఇంక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూర్చుని మాట్లాడుకోవడానికి సమస్య ఏంటి? అంటే దీన్ని ఎప్పుడు రాజకీయంగా ఉంచాలి. ఏదో వివాదం ఉంటేనే
దాన్ని పొలిటికల్గా లేకపోతే కొంత ఎమోషన్ దానికి యాడ్ చేసి అదిగో ఇది అయిపోతుంది అంటే చంద్రబాబు నాయుడిని ఇక్కడికి తీసుకురావాలి. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడిని తీసుకురాకపోతే నడవదా? అక్కడ ఏదో రాష్ట్రం రాజధాని లేదు, గత 5 ఏళ్లలో జరిగిన కొంత విధ్వంసం, దాని నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, కొత్త పరిశ్రమలు లేకపోతే దీనికి సంబంధించి ఏర్పాటు, రాజధాని నిర్మాణం ఇదంతా నడుస్తోంది. సో దట్ రాయలసీమకు సంబంధించి నీళ్లు ఇవ్వాలి కదా. ఎలా ఇవ్వాలి? ఆంధ్ర ప్రాంతంలోనే ప్రాజెక్ట్ కట్టి నీళ్లు ఇవ్వాలి. దానికి ఒక ప్రపోజలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఒక అగ్రిమెంట్కి వచ్చారు కదా. ఈ గోదావరి వరద జలాలకు సంబంధించి ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, శ్రీశైలం నుంచి అక్కడ రాయలసీమకు నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పి. మరి మళ్ళీ ఇప్పుడే ఇవ్వాలి, అసలు ఏమీ ఎరగనట్టు, ఇదేదో చాలా కొత్తగా చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడుతున్నట్టు, బీఆర్ఎస్ వేసిన పొలిటికల్ ట్రాప్లో అనివార్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిందా? అసలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, అంటే బీఆర్ఎస్ విమర్శకు చెప్తున్నా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, సపోజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టాలి ఇంకో రాష్ట్రాన్ని అనుకుంటారా ఎవరన్నా? సొంత రాష్ట్రంలో ఎవరన్నా అటువంటి ఆలోచన చేస్తారా? సో బీఆర్ఎస్ చేసే రాజకీయ ప్రయత్నం, దాన్ని పొలిటికల్గా కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం, ఇదంతా దేనికోసం? సమస్య ఏమన్నా ఉంటే దాన్ని చుట్టూ రాజకీయం చేయడం అనేది ఒకటే ఆప్షన్ కాదు కదా, పరిష్కరించుకునే ఆప్షన్ ఉంది. కానీ రాజకీయం చేయాలనుకుంటోంది ఎవరు? అలాగే సొంత సమస్యల నుంచి బనకచర్లను ఒక షీల్డ్గా పెట్టుకోవాలనుకుంటోంది ఎవరు? కాళేశ్వరంకి సంబంధించి కమిషన్ విచారణ పూర్తయి నివేదిక వచ్చిన తర్వాత ఇక దాని మీద ఇవాళైతే నేషనల్ పత్రిక అన్నింటిలో కూడా వచ్చింది, జాతీయ పత్రికల్లో, కేసీఆర్ దానికి సోలో రెస్పాన్సిబుల్ అని చెప్పి. సరే, అది పత్రికలు రాసే. అయితే ప్రత్యేక సమావేశాలు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టున్నారు, అసెంబ్లీ సమావేశాలు. అలాగే దీని మీద ఏ రకమైన విచారణ, సిట్ వేయాలా లేకపోతే ఏసీబీ వేయాలా, చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని ఒక రాజకీయంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఇది నడుస్తుందా అనే చర్చ జరుగుతోంది తెలంగాణలో. స్టూడియోలో డాక్టర్ మానవతారాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ కురువ విజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ అధికార ప్రతినిధి, తిరునగరి జ్యోత్స్న గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సో ముందుగా విజయ్ గారు మీతో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే దీనికి మూలం ఎక్కడ మొదలైందంటే, నేను ముందే ఇంట్రోలో చెప్పా, మీరు వినుంటే గనక, వెరీ ప్రిలిమినరీ దశలో ఉన్న బనకచర్ల అంశం. ఇందులో నేను ప్రాజెక్టు సాంకేతిక అంశాల జోలికి వెళ్ళట్లేదు, అలాగే మిగతా ప్రాజెక్టుల అంశాలు సాంకేతికత ఏంటని వెళ్ళట్లేదు. నేను వెరీ ప్రిలిమినరీ దశలో గతంలో కేసీఆర్ గారే ఆయన నోటి వెంబడే గోదావరి వరద జలాలు వాటి కోసం రాయలసీమకు పంపించడానికి ఒక ప్రయత్నం చేస్తే తప్పే ఉంది, దాన్ని ఎవరు అడ్డుకుంటామని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రిలిమినరీ ఒక ప్రిన్సిపల్ అగ్రిమెంట్కి వచ్చారు. దాన్ని ఇవాళ ఎందుకు ఇంత పెద్ద అంశంగా, ఒక పెద్ద రాజకీయ చర్చగా చేస్తోంది బీఆర్ఎస్? రిషి గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్. రిషి గారు, మీరు చాలా చక్కటి క్వశ్చన్తో ప్రారంభించారని నేను నమ్ముతా ఉన్నా. ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ చర్చ, బనకచర్ల చర్చ జరగలేదు. గోదావరి నదీ జలాలని, మిగులు జలాలని తెలంగాణ, రాయలసీమ, అదేవిధంగా కృష్ణా నదిలో నీరు సరైన సమయంలో రాని సందర్భంలో 2 రాష్ట్రాలు అక్కడ మిగులు జలాలను ఎట్లా పంచుకోవాలనేటువంటిది ఒక సూచన చేసిండు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 1.5 years జగన్మోహన్ రెడ్డి గారు చూసి దాన్ని రెఫ్యూజ్ చేసి వాళ్ళు ఇప్పుడు ఈ బనకచర్ల రూట్లో వెళ్ళారు. కేసీఆర్ గారు ప్రతిపాదించిన కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతిపాదన ఏంటంటే, పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు మళ్లించి, ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతల నుంచి నాగార్జున సాగర్ టైల్పాండ్, నాగార్జున సాగర్ నుంచి నదీ, తెలంగాణ భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం నుంచి నదీ మార్గంగా ప్రకాశం బ్యారేజీ, పులిచింతల, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంలోకి నీళ్లు తీసుకెళ్లడం కోసము అప్పుడు ప్రతిపాదన చేశారు కేసీఆర్ గారు. ఆ యొక్క ప్రతిపాదనని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెఫ్యూజ్ చేసి వాళ్ళు ఈ యొక్క పద్ధతిలో వెళ్ళారు. ఆ రోజు కేసీఆర్ గారు ఏంటంటే, తెలంగాణ భౌగోళికంగా భూభాగం నుంచే ఈ యొక్క నీళ్ళని తీసుకెళ్ళినట్లయితే, ఖర్చు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఖర్చు చేసినట్లయితే, నదుల అనుసంధానం ఒక ప్రాజెక్ట్ కాదు. మీరు మళ్ళీ విజయ్ గారు, నేను ముందే మీకు ఏం చెప్పానంటే, దీంట్లో మనం డీప్ డైవ్ టెక్నికల్ అంశాల జోలికి పోవట్లేదు. అప్పుడు కేసీఆర్ గారు చేసిన కామెంట్ బయట కూడా ఉంది. అవును, గోదావరి వరద జలాలను
రాయలసీమకి తరలించి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇవ్వడానికి మాకు ఏం అభ్యంతరం ఉంటుంది? అది ఇరు రాష్ట్రాలు అదే అంటున్నా అంటే అన్ని ఇరు రాష్ట్రాలు ఒప్పుకుని దానికి ఏ ఇబ్బందులు లేకుండా సాంకేతికంగా అన్ని అయిన తర్వాతే. సో ఇప్పుడు బనకచెర్ల ఎగ్జాక్ట్ గా అదే కదా. ఇప్పుడు అర్జెంట్ గా తెలంగాణ వాటా నుంచి నీళ్లు పట్టుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో బనకచెర్ల కడతామని చంద్రబాబు అనలేదు. 100% చంద్రబాబు అనలేదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిపాదన ఆ రకంగానే ఉంది. ఎందుకు చెప్తాను అంటే నేను కేసీఆర్ గారేమో తెలంగాణ భౌగోళిక ప్రాంతం భూభాగం నుంచి నదిని మళ్లించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ప్రకాశం బ్యారేజీకి వచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లికి వచ్చి బొల్లేపల్లి నుంచి ఆ యొక్క ఏదైతే బనకచెర్లకు మళ్లించి వారి భూభాగాల్ని మళ్లించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ పీపీటీ చేశారండి. నాగార్జున సాగర్ కుడి కాలువ ఏదైతే ఉందో కుడి కాలువ 0 నుంచి 80 కిలోమీటర్స్ వరకు ఇప్పుడున్నటువంటి కెనాల్ ని అంతకు మించినటువంటి డబుల్ చేయాలని చెప్పేసి వారు ప్రతిపాదన చేశారు. అంటే కృష్ణా నది జలాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దోచుకు వెళ్ళడానికి కోసం ఒక ప్రతిపాదన కుట్ర జరుగుతుంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఒక్క నిమిషం విజయ్ గారు, నేను ఇంట్రో చెప్పాను, మీరు వింటే గనక 10 ఏళ్ళు అయిపోయింది, 11 ఏళ్ళు అయింది మనకు విభజన అయ్యి. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు ఈ నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు కీలకమైన పాత్ర. సరే, అప్పుడున్న పాలకులు ఇవ్వలేదా, దోచేశారా, సబ్జెక్ట్ అయిపోయింది. అందరూ దాని మీద 100 చర్చలు జరిగి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు జరిగిన తర్వాత 2 రాష్ట్రాలు ఎవరి ప్రభుత్వాలు వాళ్ళు, ఎవరి పాలన వాళ్ళు అంత బాగున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ దోచేశారు అనే పదం లాంటివి తీసుకొచ్చి తెలంగాణలో ఒక ఎమోషన్ చేయడం ద్వారా పొలిటికల్ గా మీరు కాంగ్రెస్ పార్టీని కౌంటర్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటున్నారు. ఇది నా అలిగేషన్. నేను ఎమోషన్ కాదు సార్. నాగార్జున సాగర్ డ్యాము కట్టినప్పటి నుంచి ఎరిస్టవెల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ వచ్చి ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ కుడి కాలువ ఎంతైతే వెడల్పు ఉందో అదే పద్ధతిలో నీళ్లు ప్రవహించినాయి. ఈ రోజు ఉన్న పరంగా ఆ యొక్క కెనాల్ ని డబల్ లైన్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందంటే కృష్ణాలో నాగార్జున సాగర్ నుంచి మా వాటా తెలంగాణ నీళ్ళని తీసుకెళ్ళని కుట్రనే కదా సార్. అది ఏమంటారు సార్ దాన్ని? కుట్ర ఏమంటారు సార్ చెప్పండి. కాదు ఇక్కడున్న ప్రభుత్వాలు అమాయకంగా ఉన్నాయా? ఇక్కడున్న ప్రభుత్వాలు అమాయకంగా ఉన్నాయా? లేకపోతే ట్రిబ్యునల్స్ అమాయకంగా ఉన్నాయా? బోర్డులు అమాయకంగా ఉన్నాయా? కేంద్రం చూస్తూ ఊరుకుంటుంది. అపెక్స్ కౌన్సిల్ ఉంది. ఇప్పుడు బనకచెర్ల ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ దగ్గరే అడ్డంకి మొదలైంది కదా, అది అడ్డుకట్ట మొదలైంది కదా. సిఆర్ పార్టీ దగ్గర పంచాయతీ మొదలైంది కదా, ఆ తర్వాత కమిటీ వేశారు కదా. ఇది పరిష్కారమా, లేకపోతే మీరు దోచేశారు, మీరు కుట్ర చేశారు అనడం పరిష్కారమా? విజయ్ గారు డాక్టరేట్ హోల్డర్. రిషి గారు, నేనేమంటున్నా అంటే మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు 2025 జనవరి 25వ తారీఖు రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలకు తెలియచేసే వరకు కూడా ఈ యొక్క సమస్య ఉంది, పలానా బనకచెర్ల సమస్య ఉంది, ఈ సమస్య వల్ల ఈ యొక్క ప్రాజెక్టు వల్ల 200 TMC ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసినారు. ఒక బ్యాంకుల కన్సార్షియం నుంచి 80,000 కోట్ల లోన్లు ఇప్పియమని హరీష్ రావు మేలుకుని బయటకు వచ్చి చెప్పకపోతే బనకచెర్ల ప్రాజెక్ట్ పూర్తయిపోయి ప్రారంభోత్సవం అయితే గానీ మానవతరాయ్ గారికి వాళ్ళ పార్టీకి తెలియదు. మానవతరాయ్ గారు ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీకి ఏం తెలియదు, హరీష్ రావు గారు చెప్తే తప్ప బనకచెర్ల అసలు ఒక ప్రపోజల్ కేంద్రానికి వెళ్ళిందని తెలియదు మానవతరాయ్ గారు, రేవంత్ రెడ్డి గారు కానీ. మానవతరాయ్ గారు అంతేనా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చక్కగా ఆంధ్ర వాళ్ళని గౌరవించారు, పంటలో ముళ్ళుకు పెట్టుకుంటే కాలుతో బీకారు. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో తెలంగాణ ప్రజలంతా వేరే దృష్టితో ఉన్నారు. అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అధికారం కోల్పోయేసరికి ఏం చేయాలా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి. ప్రధానంగా బనకచెర్లను ఆధారంగా చేసుకొని నీళ్ల దోపిడీ జరుగుతుందని చెప్పేసి ఈ విధంగా వివాదం తీసుకురావాలి. విజయ్ గారు ప్లీజ్. మీరిద్దరు డాక్టరేట్ హోల్డర్లు,
రోడ్డు మీద వినండి మనోజ్ రాయ్ గారు ప్లీజ్ మనోజ్ రాయ్ గారు వినండి ప్లీజ్ మనోజ్ రాయ్ గారు వినండి ప్లీజ్ నేను ఒక మాట చెప్పాక మీరు మాట్లాడండి. మళ్ళీ చెప్తున్నా, రోడ్డు మీద మాట్లాడుకోవట్లేదు మనం, లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి ఛానల్స్ లో కూర్చుని వ్యూస్ కోసం పిచ్చివాగుడు వాగే ఛానల్స్ లో కాదు. ఇవాళ ఏబిఎన్ ఛానల్లో మార్నింగ్ డిబేట్ లో బనకచర్ల అంశం మీద 2 తెలుగు రాష్ట్రాలు ఏమనుకుంటున్నాయి, దాన్ని రాజకీయం కోసం ఏ పార్టీలు వాడుకుంటున్నాయనే చర్చ కోసం కదా వాళ్ళు నేను పిలిచింది. తెలుగుదేశం నుంచి వారిని పెట్టా, మీ ఇద్దరిని పెట్టాను కదా. మీ వెర్షన్ మీరు చెప్పారు, మీరు కుట్ర అంటే దోచడం అంటే నేను అబ్జెక్షన్ చెప్పాను, మీరు దానికి ఏదో చెప్పారు కదా. మీరు చెప్తే కానీ మీరు తెలియదా నేను క్వశ్చన్ అడిగితే ఆయన మాట్లాడుతుంటేనే మీరు ఆపితే ఎట్లా విజయ్ గారు? వినండి చర్చ అంటే ఆ మాత్రం ఓపిక ఉండొద్దా? చర్చ అంటే ఏంటి అర్థం? ఓపిక ఉండాలిగా. రిషి గారు మీకు అబ్జెక్షన్ ఉంటే రాసుకోండి. వినండి ప్లీజ్ లెట్ మీ టాక్. మీ దగ్గర పెన్ ఉంది, పేపర్ ఉంది, లేదంటే మన వాళ్ళు పేపర్లు ఇస్తారు. మీ అభ్యంతరాలు రాసుకోండి. మళ్ళీ నేను మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి. దయచేసి నా డిబేట్ లో మాత్రం ఇట్లాంటివి కుదరవు. నేను మళ్ళీ చెప్తున్నా, నా డిబేట్ లో ఇలాంటివి కుదరవు. వేరే చోట ఎక్కడైనా మీరు చేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ మనోజ్ రాయ్ గారు. ఈ విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఇవన్నీ జరిగిన ఎప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు? దాదాపు 2019లో సెప్టెంబర్ నెలలో 23వ తారీఖు, ఆగస్టు 22వ తారీఖున, జూన్ 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ దగ్గర ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగింది తెలంగాణలో. జరిగినప్పుడు నేను ఏమన్నాడంటే కేసీఆర్ గారు, కత్తులు దూసేది లేదు, తర్వాత చేతులు కలపాలి, బేసన్లు లేవు, బేసజాలు లేవు అన్నాడు. దాదాపు కృష్ణా జలాల్లో దాదాపు మొత్తం గోదావరి జలాల్లో వీటిలో దాదాపు 3000 టీఎంసీలు వృధాగా పోతుంది. మరి వాటిని మనందరం కూడా సక్రమంగా వినియోగించుకుందాం అన్నాడు. అంతేకాకుండా ఈ బనకనచెర్ల ప్రాజెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా మన గుంటూరులో బొల్లేపల్లి దగ్గర బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ నుంచి అక్కడ నుంచి నాగార్జున కుడి కాలువలోకి నీళ్లు మరణించి 9.6 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరుతో పాటు అక్కడ నుంచి నల్లమల్లో నుంచి ఈ యొక్క బనకచెర్ల కర్నూలు దగ్గర ఎక్కడో అక్కడ ఈ రిజర్వాయర్ కట్టేసి దర్శి కనిగిరి నియోజకవర్గాలకు నీళ్లు మరలించాలన్న ఆలోచన వారిది. ఇది ఎప్పుడు జరిగింది? పనులు ప్రారంభమై దాదాపు సివిల్ వర్క్లు కూడా ప్రారంభమైనవి ఆ వాళ్ళ హయాంలోనే. సివిల్ వర్క్ ప్రారంభమైతే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అయినా మేము గుర్తించాం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలోనే నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు జనవరి 20వ తారీఖు, చూడండి నేను అబద్ధం చెప్పట్లే, ఈ ఇయర్ జనవరి అందరూ మేల్కోక ముందే, వీళ్ళు మేల్కొనక ముందే జనవరి 20వ తారీఖు రాహుల్ బొజ్జా గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మేము కూడా వేరే ఛానల్ డిబేట్లో పోయాం. అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు కావాలా? ఇది ఆపటం కాదు, మన వాటా మనం తెలుసుకోవటం కాదు. అదే విధంగా కేసీఆర్ గారు ఎవరన్నా రోజా గారు పెట్టిన రొయ్యల పులుసుకు, మరి రోజా గారు పెట్టిన చేపల పులుసుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారండి? పోయి ఆయన వీడియో చూడండి, అబద్ధంగా వీడియో యూట్యూబ్లో ఉన్న వీడియోలు, బేసిన్లు లేవు, బేసాలు లేవు, రాయలసీమను రత్నాలసీమగా చేస్తా అని చెప్పేసి మీరు వాడుకోండి అని చెప్పి. ఎందుకు ఉద్దేశం? అక్కడ ఏముంది? ఈయన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. మీరు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అక్కడ ఆంధ్రాలో వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని ఒక అధ్యక్షుడు నియమించే కార్యక్రమంలో అంటే ఆ ఓట్లు కావాలి, ఈ ఓట్లు కావాలి, వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు. అంటే ఒకవేళ తెలంగాణ వాటా మాకు తేల్చాలని అడిగితే అక్కడ ఓట్లు పడవు. జాతీయ పార్టీగా ఈయన రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ అవతరించిన తర్వాత మౌనంగా ఆయన వెసులుబాటుతనంగా వాళ్ళు మీరు కట్టుకోండి అన్నట్టు వ్యవహరించారు. ఇంతేకాకుండా గుర్తుపెట్టుకోండి, గోదావరి నదిలో ఇవాళ ట్రిబ్యునల్ ఒక అవార్డు కేటాయింది 1980లో 1486 టీఎంసీలో 928 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఏపీకి. అయితే 2000 మార్చి 14లో కూడా ఈ అంశం అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఈయనే మొత్తం కృష్ణా జిల్లాలో 1000 టీఎంసీలు, గోదావరిలో 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయని చెప్పేసి మాట్లాడి ఆ రోజు తొలి ఎపిక్స్ కౌన్సిల్లో మాట్లాడండి. 2016లో నీటిపారుదల శాఖ మంత్రి ఆ రోజు ఉమామహేశ్వరరావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, హరీష్ రావు గారు, ముఖ్యమంత్రి గారే స్వయాన మాట్లాడిండు. అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఇంకో రకంగా. ఈ ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఓడిపోయాక రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడుతున్న. ఆ రోజేమో ఆ రోజు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టడం కోసం కేంద్ర పార్టీ అన్నమాట, జాతీయ పార్టీ పెట్టడం కోసం శాఖ అధ్యక్షుని పెట్టారు. ఇవన్నీ వీళ్ళ ఒప్పందాల్లో భాగం. అక్కడంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడకుండా చీల్చే విధంగా కేసీఆర్ గారు గొప్ప నాయకుడు, ప్రపంచ దేశవ్యాప్తంగా ఇంతకన్నా మించిన నాయకుడు చెప్పుకునే ప్రయత్నంలో ఇవన్నీ జరిగినాయి. బాటమ్ లైన్ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అట్లా మాట్లాడి, ఇప్పుడు అధికారం పోయాక కాంగ్రెస్ పార్టీ
మీద పై చేసి సాధించడానికో లేకపోతే అంతర్గతంగా ఉన్న వాటిని కప్పించుకోవడానికో మళ్ళీ వాటిని ఇక్కడ తీసుకురావాలనే ప్రయత్నం. ఇప్పుడు దాడులు చేస్తున్నారు మళ్ళా మీడియాల మీద, ఆంధ్ర కావాలని ఈ విధంగా సెంటిమెంట్ రగిలిచ్చే రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఆయింట్మెంట్లకు సెంటిమెంట్లకు తెలంగాణ ప్రజలు మోసపోవడానికి గొర్రెలు కాదని చెప్పి ఒకటి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఏ సమస్యకైనా పరిష్కారం, నేను ఓపెనింగ్ రిమార్క్స్ లోనే ఏం చెప్పానంటే, భారతదేశం పాకిస్తాను 1948 నుంచి, ఆ తర్వాత 1971 నుంచి మన మీద విషం కక్కుతూనే ఉన్నారు కదా, ఎలా దొరికితే దెబ్బతిద్దామని. అయినా కూడా సింధు వాటర్ ట్రీటీకి సంబంధించి ఎప్పుడూ ఆ నీటిని ఆపేలేదే. మొన్న కదా పహల్గామ్ ఘటన తర్వాత ఇంతమంది సపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రధానమంత్రికి అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? ఎస్, సింధు వాటర్ ట్రీటీ జలాలను ఆపాం, రద్దు చేయాల, సస్పెండ్ చేసాం. మరి అలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయం కాకపోతే పంచాయతీ ఎందుకు? ఇంకా మొగ్గ దశలోనే ఊరికే మాటన్ని ప్రపోజల్ పెడితేనే ఏదో అయిపోయినట్టు, కంపలు మునిగిపోయినట్టు హడావుడి చేయడం. జ్యోత్సన్ గారు మాట్లాడతారు, తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి. అంటే ఇది అసలు ఏదో అంటారు కదా, సామెత అంటారు పొరిట్లోనే అన్నట్టు, నాకు పూర్తిగా అది గుర్తు రావట్లేదు. కానీ అలా ఉంది బనకచర్ల వ్యవహారం. ఇంకా దానికి అయ్యో మేము ప్రపోజల్ పెట్టామనగానే జ్యోత్సన్ గారు అయిపోయింది మొత్తం అంతా, అసలు రాజకీయం, తెలంగాణ రాజకీయం అంతా దాని మీద ఆధారపడినట్టు మారిపోయింది వాళ్ళ పరిస్థితి. రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. రిషి గారు, ఒక చిన్న విన్నపం అండి. నేను స్టార్ట్ చేసే ముందర దయచేసి ఉన్నటువంటి ఇద్దరు ప్యానలిస్ట్ కి నా రిక్వెస్ట్, నేను మాట్లాడేటప్పుడు దయచేసి ఇంటరప్ట్ చేయకండి. ఏదన్నా ఉంటే ఇందాక మీరు మాట్లాడేటప్పుడు నేను రాసుకుంది, సో అలా మీరు పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది. ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ వెన్ ఐమ్ టాకింగ్. ఓకే, నాకు రిషి గారు, ఇప్పుడు నాకేమనిపించింది అని అంటే, ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. అసలు రాజకీయమేమో, వాళ్ళకి రాజకీయం, వీళ్ళకి రాజకీయం. కానీ మనం మీరన్నట్టుగా చర్చలో కూర్చున్నప్పుడు మనం ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. ఫ్యాక్ట్స్ అండ్ ఎవరు ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పారనేటువంటి దాని విషయం మీద కూడా మాట్లాడదాం. గోదావరి నది తెలంగాణలో ఐ థింక్ నిజామాబాద్ జిల్లా దగ్గర ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్లు తెలంగాణలో ప్రవేశిస్తుంది. తర్వాత ఇట్ గోస్ ఇంటూ ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ ఈ మాట జ్యోత్సన్ గారు మీరు ఎందుకు చెప్తున్నారు, టెక్నికాలిటీస్ వద్దన్నాను కదా అని అంటే, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆన్సర్ ఇవ్వడానికి నేను మాట్లాడుతున్నాను. ఓన్లీ 2018 నుంచి 2025 వరకు, ఇప్పటి వరకు చూసుకున్నాను రిషి గారు, సర్ప్లస్ డిశ్చార్జ్డ్ వాటర్ ఉంటుంది కదా, అంటే ఏదైతే సర్ప్లస్ గోదావరి వాటర్ దట్ ఇస్ డిశ్చార్జ్డ్ ఇంటూ ది సీ, ఎక్కడ ధవళేశ్వరం దగ్గర, నేను అక్కడ కూడా మాట్లాడలేదు. అది ఎంత 2018-19 నుంచి స్టార్ట్ చేస్తే 2446 TMSCFలు ప్లస్ అలా తీసుకుంటూ వస్తే 2022-23లో ఆల్మోస్ట్ 6250 TMCFలు వాటర్ డిశ్చార్జ్ అయిపోయింది. సో దిస్ ఈస్ అ ఫ్యాక్ట్. అలా మనం లెక్క మీకు కావాలంటే ఆ టేబుల్ కూడా నేను మీకు పంపిస్తాను. అండ్ దిస్ ఈస్ ద రికార్డెడ్ ఫ్యాక్ట్. ఇదేమి నేను అబద్ధం చెప్పట్లేదు. సో దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో, ఈ నీటిని నిల్వ చేయడం కావచ్చు, లేకపోతే సరఫరా చేయడమో, దేనికోసమైనా సరే అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను పూర్తి చేయడంలో విఫలమైందా లేదా? యాజ్ అ తెలంగాణ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరినీ తీసి పక్కన పెట్టేద్దాం, లాజిక్ మాట్లాడదాం. ఇన్ని వేల టీఎంసీలకు సంబంధించినటువంటి నీరు ఏదైతే వృధా అవుతుందో, దీనికి సంబంధించి నిల్వ చేయడం కోసమో, సరఫరా చేయడం కోసమో, ఇంకొక ఆప్షనో ఏదన్నా మీరు ఏం చేశారు? మౌలిక సదుపాయాల కల్పన ఏం చేశారు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారం సంవత్సరం నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు. వాళ్ళు వీళ్ళ మీద ఏడుస్తారు, వీళ్ళు వాళ్ళ మీద ఏడుస్తారు, అంతే కదా? లేదా అందరూ కలిసి మా మీద పడి ఏడుస్తున్నారు అనకూడదు. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటండి? ఒక నీటి వివాదం వచ్చింది రిషి గారు. మీరు ఇందాక యూ హావ్ స్పోకెన్ అబౌట్ సింధు వాటర్స్ ఆర్ యూ హావ్ స్పోకెన్ అబౌట్ ది అదర్ టర్మ్స్ ఆల్సో. మనం మీకు అందరికీ గుర్తుంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కర్ణాటకకి మనకి నీటి వివాదం లేదా? కర్ణాటకకి తమిళనాడుకి నీటి వివాదం లేదా? వాళ్ళు కూడా ఇలానే ఇంకోటి చూసావా, నీ పార్టీ అక్కడ ఉంది, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఏమంటారు అని అంటే దోస్తులు కాదు దుష్మన్లు, అందుకని మీరు మా రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారని మాట్లాడుతున్నారా? నీటి వివాదాలు ఉన్నప్పుడు సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ఒక ఏమంటారంటే ప్రొసీజర్ ఉంటుంది కదండి.
ఒక ఎపెక్స్ బాడీ ఉంటుంది కదా, మనం ఇవాళ రోజున దానికి సంబంధించి వీళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఎపెక్స్ బాడీ అడిగింది, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి. ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే అందులో క్వశ్చన్స్ బీఆర్ఎస్ కి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కి కావచ్చు, లేకపోతే బీజేపీకి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ఎవరైనా సరే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్టీకి ఇబ్బంది జరిగినా సరే, మనకి డౌట్ అనిపించినా సరే ఖచ్చితంగా మనం కన్సర్న్స్ రేస్ చేయొచ్చు. అలా ఏమీ లేకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా లేదండి మీరు రాజకీయం చేసేస్తున్నారు పోయి మీ అంటే వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే నాకు అక్కడ కోపం వస్తుందండి. మీ గురువుకి ఇస్తున్నాడు, ఎవరండి గురువు? రేవంత్ రెడ్డికి మాకు ఏం సంబంధం చెప్పండి నాకు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అతనికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి అన్నటువంటి ప్రతి వాళ్ళని నేను అడుగుతున్నా. అలా ఒకవేళ కనుక అతను తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి వెళ్ళాడు కాబట్టి అని అంటే మరి కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళే. ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 70 to 80% మంత్రులు మా పార్టీ నుంచి, ఇంకా గట్టిగా మాట్లాడితే మా పార్టీ గుర్తు మీద గెలిచి తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత మా పార్టీ గుర్తు మీద గెలిచి మా పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి అక్కడ మంత్రి పదవులు తీసుకున్నటువంటి వాళ్ళే. మా పార్టీలో ఉన్నంతసేపే తెలంగాణ ద్రోహులు అయిపోయారు వాళ్ళు. వాళ్ళ పార్టీలోకి వెళ్ళంగానే మాత్రం అసలు తెలంగాణకు సంబంధించి అది ఒక ఏమంటారంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అయిపోయారు. మేము ఇవన్నీ కూడా మాట్లాడలేదు సార్. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు రాజకీయంగా ఎవరన్నా విమర్శలు చేయదలుచుకుంటే, మీకు కాంగ్రెస్ పార్టీ చేసేది నచ్చకపోతే కాంగ్రెస్ పార్టీని మీరు రాజకీయంగా విమర్శించదలుచుకుంటే, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడదలుచుకుంటే గట్టిగా మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అక్కడ? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? వీళ్ళకి వాళ్ళు ఎట్లా అయిపోయింది అంటే కాంగ్రెస్ కూడా నేను అనాల్సినటువంటి పరిస్థితి ఉంది రిషి గారు. వాళ్ళేమి ఏమంటారంటే సత్యులు కాదు, వాళ్ళేమి సత్యహరిశ్చంద్రులు కాదు. ఇవాళ రోజున వీళ్ళ ఒక పాయింట్ అంటే వీళ్ళకి ఒక వివాదాన్ని పరిష్కరించుకునేటువంటి ఒక తెలివి లేక మరి లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఒక పాయింట్ రేస్ కదా. వివాదం పరిష్కారం అయిపోతే రాజకీయం ఎక్కడిది? వివాదం పరిష్కారం అయిపోతే ఎమోషన్ ఎక్కడిది? నేను ఒక్క విషయం ఎందుకంటున్నానంటే, ఇవాళ రోజున వీళ్ళు గిల్లినట్టు చేస్తారు, వాళ్ళు ఏడ్చినట్టు చేస్తారా? అగో నేను ఈ పాయింట్ తీసుకా, నువ్వు దాని మీదే మాట్లాడు, అదా రాజకీయం అదా? బీఆర్ఎస్ వాళ్ళేమో ఇవాళ రోజున మొన్న వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దొంగ అని కనపడలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు దొంగలుగా కనపడలేదు, ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే రిషి గారు ఐ షో దిస్, ఇది జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ చేస్తున్నప్పుడు, తెలంగాణ బిల్లుకి సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు ప్లకార్డు పట్టుకుని నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. స్టాప్ ది డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్. ఇది జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దోస్తు. ఎలా దోస్తు నేను చెప్తాను. ఇవాళ రోజున ఇది వీళ్ళు చేస్తే తప్పులేదు రిషి గారు. కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి దే సిట్ అండ్ టాక్ అండ్ ఫోకస్ ఆన్ రివర్ లింకింగ్. దట్ ఈస్ నాట్ రాంగ్, రైట్? దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రాంగ్. కాదు, తెలంగాణ కోసం లెటర్ ఇచ్చిన చంద్రబాబు ఏమో విలను, తెలంగాణ ఆపండి అని ప్లకార్డ్ పట్టుకుని పార్లమెంట్ లో నేను దానికే వస్తున్నాను సార్. ప్రగతి భవన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వచ్చి కలవడం తప్పు కాదుట. నేను కలవాలనే చెప్పాను. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా కలవాలి, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి డెలిబరేషన్స్ అనేటువంటి జరగాలి, నెగోసియేషన్స్ జరగాలి. అప్పుడే కదా 2 రాష్ట్రాలు బాగుండేది. ఇది తప్పు కాదుట. అదే చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులతోటి, వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులతోటి అదే ప్రగతి భవన్ లో కలిస్తే మాత్రం అయ్యో అమ్మమ్మమ్మమ్మో తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడు. ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెడతారండి? ఎవరికి దమ్ముండండి తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి? మీరు ఇచ్చారన్న అవకాశాలు ఎవరు కూడా అలాంటి ధైర్యం చేయలేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్నది ప్రజల వల్ల, ఎవరో ఒక్క పార్టీది కాదు. ఐ ఆల్వేస్ సే దిస్ సార్. మీ అందరికీ గుర్తుంటే రిషి గారు, 2018, 2019, 2017 ఆ ప్రాంతాల్లో మీ అందరికీ గుర్తుంటే రిషి గారు, యువర్ దేర్ యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు చాలా సందర్భాల్లో నన్ను ఆ విషయం మీద ఇంటర్వ్యూస్ కూడా చేశారు. వీళ్ళు ఎంత దుర్మార్గంగా పాలన చేశారో మనందరం చూడలేదా? నేనేమంటానంటే వాళ్ళు తప్పు చేశారు, ఇవాళ వీళ్ళు తప్పు చేస్తున్నారు. కాంగ్రెస్ ఇవాళ రోజు బ్రహ్మాండమైనటువంటి పాలన ఇవ్వట్లేదండి. అండ్ వీఆర్ క్వశ్చనింగ్ దాట్, అబ్సల్యూట్ గా క్వశ్చన్ చేస్తున్నాం మనం. ఎందుకు అని అంటున్నామంటే ఆ పిల్లలకి వాళ్ళు పురుగులన్నం పెట్టారు, వీళ్ళు పురుగులన్నం పెడుతున్నారు. ఆ సంబంధించినటువంటి రైతులు వాళ్ళు ఇబ్బందులకు గురి చేశారు, వీళ్ళు ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళు నీటి వివాదాల అంశం తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు రచ్చరచ్చ చేశారు. ఏదో అన్నిటికీ ఒకటే మంది అన్నట్టు ఇక్కడ సమస్యలకి బనకచర్ల ఒకటి పొలిటికల్ షీల్డ్ అవ్వదు కదా. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు గనక
తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయాలి అనుకుంటే చిత్తశుద్ధితో మీరు పనిచేస్తుంటే అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, నిజంగా కూడా మీరు అది చేయదలుచుకుంటే ప్రాపర్ గా దీనికి సంబంధించినటువంటి లాజిక్లతోటి, దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్చువల్ నంబర్స్ తోటి మాట్లాడడం. Yes. లేదు రాజకీయమే చేయదలుచుకుంటే బీఆర్ఎస్ కే చెప్తున్నాను, కాంగ్రెస్ కే చెప్తున్నాను, మిమ్మల్ని మించినటువంటి రాజకీయ స్టేట్మెంట్స్ తోటి మేము వస్తాం. కానీ రాజకీయం చేయడం అనేటువంటిది కొన్నిసార్లే బాగుంటుందండి. ప్రతిసారి రాజకీయం, ప్రతి ఇష్యూని రాజకీయం చేస్తే ప్రజలు కూడా అట్లా కాదు చీత్కరించుకుంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో కాదు సార్, కాదు దానికి ఇంకా హద్దే ఉంది, దానికి ఏం లిమిట్ ఉంది ఇంకా? రిషి గారు నేను ఒక చిన్న మాట చెప్తాను. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రోడు ఏమంటారు అంటే అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నారు. షబ్బాష్ అన్నారండి. ఎవరైనా సరే, ఆంధ్రోడే కాదు, రాజస్థానోడైనా, యూపీఓడైనా, గుజరాత్ ఓడైనా, ఎవరైనా సరే మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో ఉండి మనకి మంచి చేస్తున్నప్పుడు, మన దగ్గర ఒక ట్రేడ్ అండ్ బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఖచ్చితంగా పండుకొని తీయాలి. అది ప్రభుత్వాలు చేయాల్సినటువంటిది. కానీ మీరు అధికారం కోల్పోగానే మాత్రం ఆంధ్ర బిర్యానీ, పెండ బిర్యానీ, ఆంధ్రోలు చెత్తోళ్ళు, ఆంధ్రోలు ఇట్లా చేస్తున్నారు, ఆంధ్రోలు నీటిని దోచుకపోతున్నారు, ఈ మాటలు మాట్లాడడం మాత్రం తప్పండి. రైట్, కరెక్టే మీరు గుర్తు చేసింది. ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ కవిత గారు కూడా గుర్తు, ఇంతకుముందే చెప్పినట్టు 11 ఏళ్ల విభజన తర్వాత కూడా నిజంగానే ఒక విషయంలో ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క చోట అయినా ఇదిగో వీళ్ళకి ఇది జరిగింది, వీళ్ళు అదన్నారు, వీళ్ళు ఇదన్నారు అనేది ఎక్కడ లేదు. అంత బ్రహ్మాండంగా చేశారు. సరే, మళ్ళీ రెండోసారి ఎన్నికలకు ముందు ఏదో కొంత ఎమోషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కొంత వర్కౌట్ అవ్వచ్చు, కొంత వర్కౌట్ కాకపోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పేరు చెప్పుకుని రాజకీయంగా కొంత బీఆర్ఎస్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న విషయంలో, అది పార్టీలో అంతర్గతంగా కానివ్వండి, ఇంకో విషయం కానివ్వండి, ఇంకో విషయం కానివ్వండి, నిజంగానే మీకు పొలిటికల్ షీల్డ్లా ఉపయోగపడుతుంది చంద్రబాబు పేరు బనకచర్ల అని మీరు నమ్ముతున్నారా? నాకు ఓపెన్గా చెప్పండి. ఈరోజు రిషి గారు, బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తా ఉన్నారు. మాకు రాజకీయాలు ఇలా ఉంటాయి పోతే, కానీ తెలంగాణ అనేది శాశ్వతం. తెలంగాణ పోరాడి సాధించినటువంటి, చావు నోట్లో తలపెట్టి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రం మీద ఎవరు ఏ రకమైన దాడి చేసినా బీఆర్ఎస్ పార్టీ ముందు వస్తుంది, దాని మీద పోరాటం చేస్తుంది. ఆ విషయంలో ఎలాంటి శశభిషం లేవు. మా ప్రాణం, మా ఊపిరి, మా జెండా, ఎజెండా తెలంగాణ. తెలంగాణకు ఎవరు నష్టం చేసినా ఉపేక్షించే పరిస్థితి లేదు. మానవతరాయ్ గారు, అదేవిధంగా జోష్న గారు 2-3 విషయాలు మాట్లాడారు, రాజకీయ పరమైన మాట్లాడారు. మేము ఏనాడు కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాదులో ఉండి జీవిస్తున్నటువంటి ఆంధ్ర ప్రజల యొక్క సోదరులని, సోదరీమణులని ఎవరు ఏ మాట అన్నా కూడా కేసీఆర్ గారు మాట అన్నారు. వాస్తవానికి ఆంధ్ర ప్రజల యొక్క అరికాలకు ముళ్ళు దిగితే నా పంటితో తీస్తా అని చెప్పేసి మాట్లాడారు. ఆ మాటకి ఈ రోజు కూడా కట్టుబడి ఉంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దానికి కట్టుబడి ఉన్నారు. మేము ఎవరిని కూడా ఆంధ్ర ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకున్న వాళ్ళని కావచ్చు, ఇక్కడ జీవిస్తున్న వాళ్ళని కావచ్చు, ఎవరిని కూడా ఇప్పటివరకు ఒక పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఇక్కడ హైదరాబాద్ లో విపరీతమైనటువంటి అభివృద్ధి చేయడం వల్ల ఆంధ్ర ప్రజల యొక్క ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు కూడా మా పార్టీకి ఓట్లు వేసి పట్టం కట్టినారు. అంటే మా పార్టీ యొక్క చిత్తశుద్ధి ఏందో మీకు మొన్న 2023లో హైదరాబాద్లో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కావచ్చు, అవే నిదర్శనం మా పార్టీకి ఆంధ్ర ప్రజలకు ఉన్నటువంటి అనుబంధం. కానీ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏనాడు కూడా తెలంగాణకు ప్రయోజనాలకు అడ్డుపట్టే విధంగా, తెలంగాణ ప్రయోజనాలకి నష్టం చేకూర్చే విధంగా ఏనాడు నిర్ణయాలు జరగలేదు. కానీ కేసీఆర్ గారు అధికారం కోల్పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ మీద ఎవరు ఎప్పుడూ చేయని 10 సంవత్సరాలలో ఎవరు నోరు వెత్తని నోర్లు కూడా ఇవాళ నోర్లు పెకిలుతా ఉన్నాయి. అంటే దేన్ని చూసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ? చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి చాలా మాట్లాడతారు. వారి మాటలు కూడా నేను సమాధానం చెప్తాను. వారు జుట్టు అక్కడ అమరావతిలో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి జుట్టు అమరావతిలో ఉంది కాబట్టి ఇవాళ బనకచర్ల మీద ఉంటుందని ఒక వేగ్ కామెంట్ కాదు. తెలంగాణ ఇవాళ ఒక రాష్ట్రం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా, ఐఎమ్ గివింగ్ ది స్టేట్మెంట్, రెవెన్యూలో ఎక్కువ ఉన్న రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కి కన్నా పైన ఉన్న రాష్ట్రం. ఏమేనండి, హైదరాబాద్ లో అంటే ఒక బ్రహ్మాండమైన రాజధాని ఉంది, దాని రెవెన్యూ ఏంటి, గ్లోబల్ గా ఇవాళ హైదరాబాద్ ఒక హబ్ గా ఎలా ఎదురుతుంది, ఇవన్నీ ఉండి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతుల్లో జుట్టు,
లేకపోతే ఇంకోటి చేతులు చుట్టు పెట్టాల్సిన అవసరం మరి ఎట్లా అండి చంద్రబాబు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరండి? ఆల్రెడీ గోదావరి నది మీద సిడబ్ల్యూసి అనుమతులు, అన్ని రకాల హైడ్రాలజీ అనుమతులు, 963 టీఎంసీలకు అనుమతులు ఉన్నాయి ఈ రోజు గోదావరి నది మీద. అదేవిధంగా కృష్ణా నది మీద దాదాపు 299 టీఎంసీలు అస్యూడ్ ఉన్నాయి. మేము సెక్షన్ 3ని సాధించి, కేసీఆర్ గారు సాధించి ట్రిబ్యునల్ వేయించాం, బ్రిజేష్ కుమార్ గారు ట్రిబ్యునల్ వేయించాం. ఆ ట్రిబ్యునల్ కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ 500 టీఎంసీలు, ఇక్కడ 1000 టీఎంసీలు ఇచ్చేసి బ్లాంకెట్ ఆర్డర్ చేయమని చెప్పేసి ఎట్లా చెప్తారండి కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా చెప్తారండి? అంటే ఎవరి ప్రయోజనాలు ఈ రోజు కాపాడడం కోసం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారండి. ఆల్రెడీ 1950 టీఎంసీఎల్ గోదావరిలో మనకు వాటర్ రావాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం. దాని మీద కొట్లాడాలి. టీఎంసీలు ఇస్తే సరిపోతుంది, బ్లాంకెట్ ఆర్డర్ ఏమని ఎట్లా బనకచ్చర్ల మీద శరవేగంగా ఎందుకు పోయింది అంటే మా వ్యక్తి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రుడు కాబట్టి మేము ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకోటి చెప్తున్నా సార్, దయచేసి ఆలోచన ముందు తీసుకెళ్ళడం కోసం అదానికి బనకచెర్ల నుంచి 200 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చి దాని ద్వారా ఈ రోజు పంపుడు ఏదైతే పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారో అదాని గారు ఈ రోజు రెదానిగా మారింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అదాని కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ప్రకారంగా అక్కడ పవర్ ప్రాజెక్ట్ నిర్మించడం కోసం ఎందుకు చెప్తాను సార్, ఒకటే చెప్తా ఉన్నా. మీరు ఏం చెప్తారు సార్? పెన్నా యొక్క లింకేజ్ కోసం ఈ రోజు నదుల అనుసంధానం ప్రతిపాదన ఏంది? అది పోతిరెడ్డిపాడు, ఎడ్రెగ్యులేటరీ, గాలేరు నగరి, కెనాలు, అదేవిధంగా నిప్పులవాగు, ఎస్కలేట్ ఛానల్, ఎస్ఆర్బిసి, మల్యాల, ముచ్చుమర్రి తదితర ప్రాజెక్టుల వల్ల ఆల్రెడీ రాయలసీమకు నీళ్లు పోతా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు బనకచెర్ల గారు తీసుకున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ రోజు పవర్ ప్రాజెక్టులు బనకచెర్ల నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఏది ఇప్పుడు ప్రధాన అడ్డంకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. అసలు రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధం ఏంటి? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, సోయన్ ముఖ్యమంత్రి ఎవరైనా కూడా రాష్ట్ర ప్రయోజనాలు తీసుకెళ్లి ఇంకోటి ఎవరికి తాకట్టు పెడతాడా? ఎట్లా మాట్లాడతారు? ఏంటంటే అవతల చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వివాదం వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. రేవంత్ రెడ్డి కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. అంతేకాకుండా వీళ్ళు రకరకాల రాజకీయ ప్రయోజనాలతో మాట్లాడినా మాకు అది కాదు, ఇప్పుడు శాశ్వత పరిష్కారం కావాలి. కృష్ణా జలాల్లో మా వాటా మాకు కావాలి, అదేవిధంగా గోదావరి జలాల్లో మా వాటా మాకు కావాలి. ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో కేసీఆర్ గారు ఇట్లా వివాదం ఉంది, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి నడిచినప్పుడు ఈ బనకచెర్ల ప్రారంభమవుతుందని తెలిసినప్పుడు జలశక్తి సంఘం దగ్గర మంత్రి దగ్గర పోయిన దాఖలాలు ఉన్నాయా? ఈ బనకచెర్ల ఆపాలని చెప్పి పోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్కసారి వీళ్ళ భాగవతం చూడండి ఒకసారి. ఇది నేను చెప్పిన మా నమస్తే తెలంగాణ అంటే కేసీఆర్ గారి పత్రిక 29/6/2019 నమస్తే తెలంగాణ చూడండి ఒకసారి. ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు కలిసి నడుద్దాం అని ఇద్దరు కూడబలుపుకొని ఇద్దరు ఫోటోలు చూడండి. మాకు బేషిజాలు లేవు, ఇగోలు లేవు, వివాదాలకు ఇక్కడ చర్మగీతం, ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ప్రకటన. అంటే వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి కూర్చుంటే వీళ్ళకి నొప్పి అవుతుంది. ఎందుకైతుంది? అది జలసంఘం కేంద్ర మంత్రి సమక్షంలో ఇద్దరు కూర్చొని వివాదాన్ని పరిష్కరించుకుంటే ఇప్పుడు ఇచ్చంపల్లి కడదామా లేకపోతే ఇంకోటి కడదామా, ఈ గోదావరి నది జలాల్లో నీటిని ఎట్లా ఉపయోగించుకుందాం అనే ఆలోచన లేదు. ఎంతకీ రాజకీయ ప్రయోజనాలు దీనికి. ఇంకా చూద్దాం, ఎన్ని వార్తలు, 1 కాదు 2 కాదు, ఈ మన పత్రికలు చూడండి కూడా. రాయలసీమ రత్నాలసీమగా మారుస్తా, ఇది ఆంధ్రజ్యోతి 13 ఆగస్టు 2019 మారుస్తా. ఇది చూడండి, చూపించండి వాళ్ళ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులు చూడండి, తెలంగాణ ప్రజలు చూడండి. ఇది ఆ రోజు ఇద్దరు కూడా బలుపుకొని ఈ విధంగా మాట్లాడుకుంటూ జాతీయ పార్టీ పెట్టడం కోసం తెలంగాణ ప్రయోజనాలు పక్కన పెట్టి ఉదారవాదంగా వ్యవహరించింది ఎవరు? కేసీఆర్ కాదా? పోతే పోనీ అని. కానీ ఈరోజు ఎవరి వాటా వాళ్ళు దక్కాలి, న్యాయబద్ధంగా కేటాయింపులు జరగాలని కొట్లాడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఎందుకు మాయ మాటలు చెప్తారు? ఎన్ని సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఏ స్థాయిలో కొట్లాడుతున్నారంటే వినండి, లోకేష్ గారు ఒక మాట అన్నారు, లేదు వెంటనే ఇంకా ఆయన మీద దాడి. ఎవరు? మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దాడేం కాదు, మేము అంటే మేము అడ్డుకుంటాం, మాట్లాడుతాం. మేము ఒక ప్రజాస్వామ్య పందాలు పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నాం. ఈ వివాదం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు, లోకేష్ గారు మాట్లాడారు. కాబట్టి ప్రతిస్పందనగా మా మంత్రి గారు మాట్లాడారు. అంతే. చివరికి తేల్చాల్సింది ఎవరు? ఈ గోదావరి నీటి సంఘం బోర్డు ఎవరైతే నీటి కేటాయింపులు చేస్తారో వాళ్ళు, జల సంఘం, కేంద్ర జల సంఘం మంత్రి వీళ్ళ సమక్షంలో కూర్చుకొని పరిష్కారం కావాలా.
దీనికి ఇన్ని నాటక ఇంకో అంశం ఇంకా తెలంగాణకి ఎంత ద్రోహం చేశారట 10 ఏళ్లలో 299 టీఎంసీలు సంతకాలు పెట్టొచ్చారు. కృష్ణా జలాల్లో వాటా కోసం 299 టీఎంసీలకు అంగీకరించి సంతకం పెట్టుకొచ్చారు. 512 టీఎంసీలు ఆంధ్రకు, 209 తెలంగాణ కాదు. అక్కడ ద్రోహం కాదు. ఇంకో అంశం ఉమ్మడి రాష్ట్రంలో 268 టీఎంసీలకి కేసీఆర్ గారు లాస్ట్ టైం వాస్తవంగా మనకు రావాల్సింది, తెలంగాణకు రావాల్సింది ఎంత? 570 టీఎంసీలు రావాలి. కానీ ఆంధ్రాకు 512, తెలంగాణకు 299 టీఎంసీలు అంగీకరించి వచ్చారు. వీళ్ళు కాదా? మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా. అయినా ఇంకో అంశం, వీళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఈ 2 నదుల్లో 760 టీఎంసీలు మాత్రమే ఆంధ్రాకి వెళ్ళింది నీళ్లు. కానీ కేసీఆర్ గారి పరిపాలనలో 10 ఏళ్లలో 1200 టీఎంసీలు ఆంధ్రాకు వెళ్ళింది. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? రైట్. కాబట్టి ఇది రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, చంద్రబాబు నాయుడిని ముందు పెట్టేసి రాజకీయ ప్రయోజనాలు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారిని ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావాలా అని ఎందుకు చంద్రబాబు నాయుడు భుజాల మీద పెట్టి అదే వద్దు. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 299 టీఎంసీలు పెట్టొచ్చారు. మీరు వేగ్గా వినండి పాసింగ్ కామెంట్స్ మీరు వేగ్గా తెలంగాణ చర్చలకు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అడగవచ్చు. జాన్సన్ గారు చెప్తారు ఫైనల్ గా. రిషి గారు ఫైనల్ గా ఒకటే చెప్తున్నానండి, వాళ్ళకి ఎక్కడా కూడా కంటెంట్ అనేటువంటిది లేక చంద్రబాబు నాయుడు గారి మీద పడేయడం లేదా తెలుగుదేశం పార్టీ మీద పడేయడం సింపుల్. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ ఇంకా మీ ఆలోచన మీకుంది అన్న. మేము ఉన్నదో తెలంగాణలోనే అన్న, ఎవరే రాష్ట్రంలో ఎవరెక్కడ బీఆర్ఎస్ శాఖ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. తోట చంద్రశేఖర్ అనే వ్యక్తి నాకు రిషి గారు నన్ను అధికారం రిషి గారు దౌర్భాగ్యం అది. ప్లీజ్ దౌర్భాగ్యం దిగజారుతాను. ఇది అయిపోయిన తర్వాత మీకు టైం ఇస్తా, 10 నిమిషాలు స్టూడియోలో మీరు కూర్చోండి. కావాలంటే సేపు లేట్ గా పెట్టుకోమంటే మీరు ఐ థింక్ దే షుడ్ హ్యావ్ సమ్ డీసెన్సీ. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కొంచెం డీసెన్సీని మెయింటైన్ చేయాలి. వాళ్ళు ముగ్గురు కూర్చున్నప్పుడు డిబేట్ లో మాట్లాడనివ్వడం అనేటువంటిది కామన్ సెన్స్ అండ్ డీసెన్సీ. అది కూడా లేకపోతే ఇదేమి ఏమంటారు అని అంటే రోడ్డు మీద కొట్లాట కాదు, కూర్చొని ప్రజలకు ఏమైనా చెప్దామని ఇక్కడ కూర్చున్నాం. చదువుకున్న వాళ్ళం మనం. అది మీరు అట్లీస్ట్ అది మెయింటైన్ చేయాలి. ఇంకో విషయం ఏంటిది అని అంటే బీఆర్ఎస్ పార్టీ విజయ్ గారు అనుకుంటా ఏమంటున్నారు, ఎవరో వెళ్ళిపోయినారు, తోక ముంచుకొని పారిపోయారు. అన్న మేము ఉన్నది తెలంగాణలో, తెలంగాణ నుంచే మాట్లాడుతున్నాం. నేను తెలంగాణ బిడ్డని, వరంగల్ బిడ్డని, మీకు తెలియదు కావచ్చు. ఒక విషయం మీరు అన్ని ఒక విషయం, మేము మీ లెక్క రాజకీయం అని అంటే ప్రాంతీయవాదాలు రెచ్చగొట్టి చేసేది రాజకీయం కాదు, ప్రజలకి మంచి చేసేది రాజకీయం. అది నేను చేస్తున్నా కాబట్టే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఇది మీకు తెలియదు కావచ్చు. మీకు ఇష్టం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇష్టం లేనప్పుడు భారతీయ రాష్ట్ర సమితి, ఇష్టం ఉన్నప్పుడేమో ఆంధ్రప్రదేశ్ లో మేము పార్టీ పెడతాం, ఇష్టం లేనప్పుడేమో ఆంధ్ర బిర్యానీ, తెల్ల బిర్యానీ, ఆంధ్రాలో చేస్తాడు, ఇవన్నీ ఆయన మాట్లాడద్దు. ఒకటే చెప్తున్నారు రిషి గారు, ఈ వివాదానికి వాళ్ళు కేవలం ఏంటి అంటే ఒక రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. లోకేష్ గారు కూడా మొన్న చాలా క్లియర్ గా చెప్పారు. ఏం చెప్పారు? 2 రాష్ట్రాలు బాగుండాలి, 2 రాష్ట్రాల ప్రయోజనాలకి ఎక్కడ నష్టం వాటిల్లకుండా చూసుకునేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అండ్ కూడా చెప్పారు తెలుగు వాళ్ళ ప్రయోజనం కోసమే ఉంది తెలుగుదేశం పార్టీ, వాళ్ళు నెంబర్ 1 గా ఉండాలనేది పార్టీ లక్ష్యం అని. ఎక్కడ ఉన్నా సరే తెలుగు ప్రజల కోసం కష్టపడేటువంటి కావాలంటే మీద పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వెనక్కి తీసుకోమనండి. అప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. కాళేశ్వరం మీద ఇవాళ ఎనీవే కేబినెట్ లో చర్చ ఉంది, ఆ తర్వాత అవుట్కమ్ వచ్చిన తర్వాత దాని మీద కూడా మాట్లాడదాం. కంగారు ఎందుకు? దిస్ ఇస్ టుడేస్ డిబేట్. కీప్